ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 21, 22 తేదీల్లో అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది. ఒంటరిగా చూడండి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమయంలో ధైర్యం, కొత్త ఉత్సాహంతో మీరు ముందుకు సాగితే అదృష్టం మీకు ఈ సమయంలో బలపడబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. స్త్రీ పురుషుల వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా యొక్క ప్రత్యేకత. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్తాకోడలు సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయ, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలు, బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే అతిపెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. వీడియో మాత్రం చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాల అనుకూలత మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ సమయంలో ధైర్యం, కొత్త ఉత్సాహంతో మీరు ముందుకు సాగడం వల్ల అదృష్టం మీకు బలపడబోతుంది. ఈ సమయంలో అష్టమ స్థానంలో శని ప్రవేశించడం వల్ల శత్రువుల నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఇతరులు వీరికి ఏది ఇస్తే వారికి మాత్రం అదే ఇస్తారు. ఈ రాశివారు నిబద్ధత నియమాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అందరిలో గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అర్థం చేసుకునే మనస్తత్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశివారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాట తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఇతరులను ఆకట్టుకునే విధంగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా ఉత్తేజితపరమైన పని చేయడానికి, వీరు కార్యక్రమానికి హాజరు కావటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితంలో వీరు సరి అయిన వృత్తినే ఎంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రశంసలను అయితే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశివారు గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడి ప్రభావంతో వీరు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే అంతేకాదు, ఈ రాశి వారికి ధైర్యం అంటే ఎక్కువగా ఉంటుంది. చాలా విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి సందర్భంగా ముందుండి అందరికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. వీరు నాయకత్వం వహించేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరు మొండిగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే సమాజంలో తమదైన ముద్ర వేయాలని, సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. సమాజంలో గౌరవాన్ని వీరు
కోరుకుంటూ ఉంటారు. వీరికి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక చాలా బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే తమ యొక్క మాటలపై నియంత్రణను తక్కువగా కలిగి ఉంటారు. అంటే వీరు కోపంలో ఏదేదో మాట్లాడతారు. వీరికి కోపం వస్తే ఎవరిని ఏమంటారో అస్సలు అర్థం కాదు అని చెప్పుకోవచ్చు. వీరి కోపం కారణంగా వీరు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఎవరైనా ఎక్కడ ఉన్నా తమ గుర్తింపు సాధించుకోవడంలో సక్సెస్ను సాధించుకుంటారు. ముఖ్యంగా ఎత్తైన పర్వతాల ప్రాంతాల్లో ప్రయాణించటానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రాశి వారు స్నేహాని కోసం ప్రాణం అయినా ఇస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పేదవారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి ఏంటంటే కోపం తొందరగా వస్తుంది. అలాగే వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తమకు ఇష్టమైన వారు కష్టాల్లో ఉంటే ఎప్పుడూ సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయిన ఆ మాట అస్సలు తప్పరు ఈ యొక్క సింహ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే గంభీరత్వం ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా ఉన్న వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, కానీ వీరు ఎవరి దగ్గర సహాయాన్ని అస్సలు ఆశించరు అని చెప్పుకోవచ్చు. అందరినీ గుడ్డిగా నమ్మి వీరైతే మోసపోతూ ఉంటారు. నిజాన్ని గ్రహించటానికి చాలా ఆలస్యం అనేది వీరికి అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు ఏంటంటే పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. సమాజ సేవ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను, అనేక బాధలను, అనేక అవమానాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి దినఫలాల ప్రకారం చూసుకుంటే డిసెంబర్ 21, 22 తేదీల్లో మీ జీవితంలో అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ సమయంలో 8వ స్థానంలో శని ప్రవేశించడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. శని ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక రహస్యం అనేది బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీకు మంచి ఫలితాలు అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఒక నిజం బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ముందు నవ్వుతూ మాట్లాడే వ్యక్తి, మీ వెనకాల గోతులు తవ్వే వ్యక్తి బయటపడబోతున్నారు. వారు ఎప్పుడు మీ శ్రేయస్సు కోరినట్లే ఉంటారు. ప్రేమగా మీతో మాట్లాడుతారు. మీ విషయాలను చూసి, మీ ఎదుగుదలను చూసి, మీ విజయాలను చూసి ఓర్వలేని వ్యక్తి, మీకు నష్టం జరగాలని కోరుకునే వ్యక్తి మీతో ఎప్పుడూ మంచిగానే మాట్లాడుతారు. పక్కకు మాత్రం మీ గురించి అనేక రకాలుగా చాడీలు చెప్తారు. మిమ్మల్ని చూసి వారు అసూయ పడతారు. ఈ వ్యక్తి మీకు బయటకి శత్రువులుగా కనిపించరు. మీకు అనుమానం రాకుండా కూడా వారు జాగ్రత్త పడతారు. ఇటువంటి వ్యక్తులనే రహస్య శత్రువులు అంటారు. మీ విజయాన్ని వారు చిన్నగా చూపిస్తారు. అటువంటి వ్యక్తులు ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీరు గుర్తించండి, వారికి దూరంగా ఉండండి. వారేంటంటే మీ విజయాన్ని చూసి చిన్నగా చూపిస్తారు. మీ మాటలను వక్రీకరిస్తూ ఉంటారు. అవసరానికి వారు మీకు కనిపించరు. మీ సమస్యలు పడితే వారు సంతోషపడతారు. ఈ సమయంలో అయితే గ్రహస్థితులను బట్టి మీకు ఈ సమయంలో అయితే అటువంటి రహస్య శత్రువు బయటపడే అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు రహస్యాలను బయటపెడతాడు కాబట్టి శని భగవానుని అనుగ్రహం మీపై ఈ సమయంలో ఉండటం వల్ల రహస్య శత్రువులు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యక్తులు ఎవరు గుర్తించి వారికి దూరంగా ఉండండి, లేదంటే నష్టపోతారు. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకండి. ముఖ్యంగా మీరు ఏ పని మొదలు పెట్టినా ఎవరితో షేర్ చేయకండి. అది పూర్తి అయ్యే వరకు ఎవరికి చెప్పకండి. ఈ 2 రోజుల్లో అయితే ఇటువంటి ఒక అతిపెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే మీకు గ్రహాల అనుకూలత అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతుంది. ఈ 2 రోజుల్లో సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్
రంగంలో ఉన్నవారికి అనుకూలమైన లాభాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తలెత్తుతాయి. సహనంగా శాంతితో ఉండండి. ఈ సమయంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో మీరు ఆశించిన ఫలితాలనే పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.